ఫోన్ తీసుకొస్తారు కదా, సో అప్పుడు ఫిజికల్ కండిషన్ ఎలా చెక్ చేస్తారు మీరు? ఇప్పుడు డిస్ప్లే పైన డ్యామేజ్ లేకుండా బాడీ పైన ఎక్కడ డ్యామేజ్ ఉంటే కూడా. హలో ఎవరీవన్, దిస్ రేవంత్. సో టాపిక్ ఏంటంటే OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్ళాను నేను, OnePlus 9R తీసుకొని. సో అక్కడ నన్ను ఎలా ట్రీట్ చేశారు అండ్ వాళ్ళు ఎలా స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయించారు, స్క్రీన్ అయితే రీప్లేస్ చేయించారు. సో వాళ్ళు ఎలా ఏం పారామీటర్స్ చెక్ చేశారు మొత్తం నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ అక్కడ కొంచెం కన్వర్జేషన్ కూడా వాళ్ళతో మాట్లాడినాను అనమాట. ఎలా వస్తుంది ఈ ప్రాబ్లమ్స్, ఏ డివైస్కి వస్తుంది, మీరు ఎలా సార్ట్అవుట్ చేస్తున్నారు అనేసి కొన్ని క్వశ్చన్స్ని OnePlus టీమ్ వాళ్ళని అడిగాను అనమాట. సో ఇప్పుడు మీకు వాళ్ళని ఏ క్వశ్చన్స్ అడిగానో మీకు ఆ వీడియో వస్తుంది, చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ఏ డివైస్కి ప్రాబ్లం వస్తుంది, అందు మెయిన్ ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది చెప్తారా? ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఇవన్నీ లైక్ అన్ని డివైస్లకి అయితే కాదు, కొన్ని మాత్రం డివైస్ మాత్రమే, లైక్ 8 Pro 80 లేకపోతే 9R ఇట్లా కొన్ని డివైస్కి మాత్రమే అది సాఫ్ట్వేర్ నుంచి ఇష్యూ వస్తుంది. దానివల్ల మేము అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే స్క్రీన్ రీప్లేస్ చేసిస్తాము. కొన్ని డివైస్ లైక్ 8 Pro ఇలాంటి దానికంతా మేము లైక్ వోచర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దే కెన్ బై ఎనీ అదర్ న్యూ ఫోన్ బికాస్ ఇన్ని కొన్ని డివైస్లకి 9R కంతా మేము డిస్ప్లేనే రిప్లేస్ చేస్తాం. ఓకే, ఫోన్ తీసుకొస్తారు కదా, సో అప్పుడు ఫిజికల్ కండిషన్ ఎలా చెక్ చేస్తారు మీరు? ఇప్పుడు డిస్ప్లే పైన డ్యామేజ్ లేకుండా బాడీ పైన ఎక్కడ డ్యామేజ్ ఉంటే కూడా. అంటే బాడీ పైన డ్యామేజ్ అయితే లైక్ బ్యాక్ కవర్ డ్యామేజ్ ఎక్కువ మేజర్ ఏం లేకపోతే ఓకే, నార్మల్ ఇష్యూ అంతే రెక్టిఫై అవుతుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన 9R కూడా నాకు బ్యాక్ ప్యానల్ డ్యామేజ్ ఉంది, అయినా మీరు అప్రోచ్ చేస్తారు? కాకపోతే అప్రోచ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్ మాకు. సో కస్టమర్కి ఏదైతే లైక్ తీసుకొచ్చిన వాళ్ళకి ఏమి ఇంపాక్ట్ కాకుండా, వాళ్ళకి ఏం లాస్ కాకుండా మా ద్వారానే మేము స్క్రీన్ ని రిప్లేస్ చేసిస్తాము. ఈవెన్ బ్యాక్ లైక్ స్క్రీన్ పైన ఏమి డ్యామేజ్ లేకపోతే స్క్రాచెస్ లేకపోకుండా ఉంటే చేసిస్తారు. ఓకే ఓకే. సో 9 మేజర్ ఏ మోడల్స్ వస్తుందా మీకు ప్రాబ్లమ్? లైక్ 8 Pro 80 మళ్ళీ 9R 9 Pro ఇలాంటి డివైస్ కానీ స్క్రీన్ లైన్స్. సో మీరేం చెప్తున్నారంటే ఇప్పుడు 9R కి స్టాక్ ఉంది, వేసి చేస్తాం విత్ ఇన్ 1 or 2 hours లో మీకు డివైస్ రెడీ చేసి చేస్తారు అని చెప్తున్నారు. స్టాక్ అవైలబుల్ ఉంటే చేస్తున్నాం అని చెప్తున్నారు. సో ఇప్పుడు స్టాక్ లేకపోతే మీరు ఆల్టర్నేటివ్ ఆప్షన్ వోచర్స్ ప్రొవైడ్ చేస్తారు, ఆర్ ఎల్స్ 3 months వెయిట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ కస్టమర్ స్టాక్ అవైలబిలిటీ లేకపోతే మీన్ వరకు 3 months వరకు వెయిట్ చేయాలి. అంత వరకు వెయిట్ చేయలేకపోతే లైక్ మేజర్ లైక్ మీ కస్టమర్ కి నాకు ఈ డివైస్ కావాలి వాంటెడ్లీ లైక్ ప్రియారిటీ కస్టమర్ అంటారు కదా, మేము చెక్ చేస్తాం. ఈవెన్ ఎక్కడైనా ఇండియాలో కానీ లైక్ అవుట్ ఆఫ్ స్టేట్లో ఏమైనా దొరికితే అవైలబిలిటీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తెప్పించి మేము ప్రియారిటీ ఇచ్చి మోస్ట్ కస్టమర్ ప్రియారిటీ ఇచ్చి మేము చేసేస్తాం. ఇది నో వేవర్ ఇండియా లైక్ 80 మోడల్స్కి అయితే ఇండియాలో ఎక్కడంటే ఎక్కడ OnePlus 80 మోడల్స్ 80 మోడల్కి ఎక్కడ కూడా డివైస్లు అవైలబిలిటీ లేదు, నాట్ ఈవెన్ ఇండియాలో ఎక్కడనో దొరుకుతాయి. సో దానికి అలాంటి సిచ్యువేషన్కి మేము వోచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి 3 months కూడా ఇవ్వడం లేదు 80కి? లేదు సార్, అదే 3 months లైక్ జాయిన్ అయిన తర్వాత ఇది డివైస్కి వస్తుంది, డిస్ప్లే వస్తుంది. ఆఫ్టర్ 3 months యూ గెట్ ద వోచర్. సో వాళ్ళు ఇప్పుడు కస్టమర్ నాకు వోచరే వద్దు నాకు స్క్రీనే వేసేయండి అంటే కూడా మీరు 3 months టైం తీసుకుని వేసిస్తారు? 3 months అని కాకుండా కూడా కొంచెం త్వరగా అయినా కూడా వాళ్ళకి ఎంత పాసిబిలిటీ అవుతుందో అంత తొందరగా వేసి మేడం. సో 3 months కొంచెం ఎక్కువ టైం, 90 days మినిమం టైం అప్ టు 90 days వరకు టైం తీసుకున్నాం. మీన్ వైల్ ఏమైనా ప్రొవైడ్ డిస్ప్లేస్ వస్తే దే విల్ గెట్ నోటిఫై, డైరెక్ట్ వచ్చి వాళ్ళు రిప్లేస్ చేసుకొని పోవచ్చు OnePlus లో. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీ పేరు మ్యామ్ చెప్పరా? మిత్ర. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇది గైస్ OnePlus సర్వీస్ సెంటర్ నాకు ఎక్స్పీరియన్స్ అరౌండ్ ఒక 1:30కి అలా వెళ్ళినాను. సో ఒక 1.5 hour టైం తీసుకొని నాకు 1.5 hourలో స్క్రీన్ రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము OnePlus 9R డివైస్కి స్క్రీన్ అవైలబుల్ ఉంటే విత్ ఇన్ 1 hour 1.5 hourలో చేస్తున్నారు, ఆర్ ఎల్స్ మనకి 2 options ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వోచర్ ఆప్షన్ ఏదైతే ఉందో మనకి 20,000 25,000 సంథింగ్ ఎల్స్ వాళ్ళు మన ఫోన్ ఏజ్ అండ్ వాల్యూని బట్టి ఎలా క్యాలిక్యులేట్ చేస్తే తెలియదు. సో అలా ఫోన్ వాల్యూని బట్టి క్యాలిక్యులేట్ చేసి 20,000 or 25,000 ఫిక్స్ చేస్తారు వోచర్ వాల్యూ. ఆ రోజు ఫోన్ రీప్లేస్ చేసుకోవచ్చు, లైక్ OnePlus 10R 10T ఇట్లా ఈ ఫోన్లతో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో బెటరు నన్ను అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే, సార్ మేము కంపల్ చేయడం లేదు OnePlus వోచర్ తీసుకోమని చెప్పేసి మేము కంపల్ చేయడం లేదు, బట్ మేము చెప్తున్నాం ఒక ఆప్షన్ ఏది ఉందని చెప్తున్నాం, కానీ మేము ఎక్కడ వాళ్ళని కంపల్ చేయడం లేదు తీసుకోమని చెప్పేసి అని చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 9 డివైస్కి ప్రజెంట్ ఆ సర్వీస్ సెంటర్లో కూడా 9 డివైస్కి 9Rకి అవైలబుల్ ఉంది, 9 డివైస్కి అయితే డిస్ప్లే అయితే అవైలబిలిటీ లేదు. సో వాళ్ళే చెప్తున్నారంటే 3 months వెయిట్ చేస్తారంటే మీకు డిస్ప్లే తెప్పించి వేపిస్తాం. అప్ టు 3 months అని చెప్తున్నారు, అప్ టు 90 days అని చెప్తున్నారు. మేబీ ఇంకా తొందరగా రావచ్చు, విత్ ఇన్ 1 monthలో కూడా రావచ్చు అనమాట. సో 3 months అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేబీ వాళ్ళది కరెక్టా కాదు నాకు తెలియదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్డేట్ రావడం వల్ల, అప్డేట్ వస్తుంది కదా, అప్డేట్ వచ్చిన తర్వాత
డిఫరెంట్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అవ్వడం వల్ల గ్రీన్ లైన్ అనేది అపీర్ అవుతుంది ఫోన్స్ అని వాళ్ళు చెప్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఇది హీట్ అవ్వడం వల్లే పిక్సెల్ డ్యామేజ్ అయ్యి సో ఎంటైర్ స్క్రీన్ మనకి గ్రీన్ లైన్ అపీర్ అవుతుంది అనుకోవచ్చు అనమాట. బట్ నాకు తెలిసినంత వరకు ఇదే ఉండొచ్చు. బట్ వాళ్ళు చెప్తుంది అయితే ఇది. కానీ ఇంతవరకు ఎక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే గ్రీన్ లైన్ ఎందుకు వస్తుందని చెప్పేసి పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఎక్కడ కనపడడం లేదు నాకైతే. నాకు తెలిసినంత వరకు ఇదే అయితే. సో ఇది వాళ్ళు చెప్పింది. సో 2 ఆప్షన్స్ ఇస్తున్నాం సార్. ఇంకోటి బాడీ చెక్ చేస్తారు. సో నా ఫోన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా డ్యామేజ్ ఉంది, అయినా కూడా వాళ్ళు రిపేర్ చేయించారు. సో బ్యాక్ సైడ్ గ్లాస్ డ్యామేజ్ ఉన్న రిపేర్ చేయిస్తారు. ఏంటంటే వాళ్ళకి స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ పైన క్రాక్ కానీ స్క్రాచెస్ ఉండొచ్చు, క్రాక్స్ ఉండకూడదు. ఆ క్రాక్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రిపేర్ చేసారు అనమాట. గ్రీన్ లైన్ నీకు అప్డేట్ వాళ్ళు వచ్చింటే కూడా వాళ్ళు నీకు రిపేర్ చేసారు క్రాక్స్ ఉంటే స్క్రీన్ పైన. సో బాడీలో ఎక్కడ డ్యామేజ్ ఉన్నా స్క్రీన్ పైన ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటే ఖచ్చితంగా రిపేర్ చేయిస్తారు. స్క్రీన్ రిపేర్ కానీ రీప్లేస్మెంట్ కానీ చేస్తారు అనమాట. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి వెళ్ళేటప్పుడు బాక్స్ బిల్లుని క్యారీ చేయండి. చార్జర్ నాట్ మ్యాండేటరీ. సో బాక్స్ బిల్లు క్యారీ చేసుకుని వెళ్ళారంటే సో అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఆ సర్వీస్ సెంటర్ అవైలబిలిటీని బట్టి అక్కడ మీకు డిస్ప్లే ఉందా లేదా అనేసి చెక్ చేసి మీకు ఆ రీప్లేస్మెంట్ ఆప్షన్ కానీ ఆ రోజు 3 months వెయిటింగ్ పీరియడ్ కానీ ఇస్తారనమాట. సో నాకు బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ ఓచర్స్ తీసుకోకుండా దయచేసి 3 months అని చెప్తున్నారు కానీ ఇంకా ముందుగానే చేసి ఇవ్వచ్చు వాళ్ళు. దయచేసి అందరూ వెయిట్ చేసి చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. నేను వెళ్ళే సర్వీస్ సెంటర్ ఏంటంటే బెంగళూరులో విఆర్ మాల్ మహదేవ్పుర దగ్గర ఉందన్నమాట. విఆర్ మాల్. సో ఈ మాల్లో మనకి OnePlus సర్వీస్ సెంటర్ ఉంది. అక్కడైతే ప్రజెంట్ OnePlus 9R స్క్రీన్ రీప్లేస్మెంట్ చేసిస్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్ చేస్తున్నారు గ్రీన్ లైన్ వచ్చింటే మాత్రం. మీరు ఏమైనా బెంగళూరులో ఉన్నారు అనుకుంటే అక్కడ వెళ్ళి విజిట్ చేస్తారంటే కొంచెం మీకు తొందరగా అవ్వచ్చేమో. వేరే సర్వీస్ సెంటర్ ఎలా నాకు తెలియదు. ఒక 1 to 1.5 hour టైంలో నాకు వాళ్ళు 2 hours టైం చెప్తారు, బట్ 1 to 1.5 hour టైంలో మనకి స్క్రీన్ అయితే రీప్లేస్మెంట్ చేసేస్తారనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ టు విఆర్ మాల్ సర్వీస్ సెంటర్, OnePlus సర్వీస్ సెంటర్. సో నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళు అగ్రీ చేసి నన్ను వీడియో రికార్డ్ చేసుకోవడానికి అలో చేశారనమాట. సో నేను తీసుకెళ్ళిన కానీ ఎక్విప్మెంట్ వాళ్ళు అలో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు రీప్లేస్ చేసిరు, బ్యాక్ సైడ్ ప్యానల్ క్రాక్ ఉంది అండ్ ఇలా ఏదో ఒక ఇష్యూ చెప్తారు అనుకున్నాను కానీ ఫైనల్గా అయితే రీప్లేస్ చేయించారు. నాకైతే ప్రజెంట్ అయితే OnePlus 9R డివైస్కి ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూ అయితే ఏటి లేదు. ఫైనల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు OnePlus సర్వీస్ సెంటర్ విఆర్ మాల్. అండ్ ఇంకో పాయింట్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. సో ఈ OnePlus ఫ్రీ రీప్లేస్మెంట్కి ఖచ్చితంగా నార్త్ ఇండియన్ టెక్ యూట్యూబర్స్లో చాలా వరకు హెల్ప్ చేశారనమాట. సో చాలామంది వీడియోస్ చేసి OnePlusని తిట్టారు. ఫ్రీ రీప్లేస్మెంట్ ఓచర్స్ గురించి కావచ్చు, వాళ్ళు ఇస్తున్న వాల్యూస్ గురించి, అమౌంట్ 30,000 20,000 ఓచర్స్ గురించి కావచ్చు చాలామంది తిట్టారు. ఎస్పెషల్లీ బీబోమ్, టెక్వైజర్. సో వీళ్ళందరూ నేను చూసినంత వరకు సో నార్త్ ఇండియన్ టెక్ యూట్యూబర్స్ హస్తం చాలా ఉందన్నమాట. సో వాళ్ళు చాలా వరకు వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో చాలామంది నార్త్ ఇండియన్ టెక్ యూట్యూబర్స్ OnePlusని క్రిటిసైజ్ చేసి మాట్లాడినారు, తిట్టారు. ఎవరు కానీ రివ్యూ యూనిట్స్ రాదు మనకి తిట్టినామంటే అని భయపడి మాత్రం భయపడలేదు. ఖచ్చితంగా తిట్టి ఈరోజు నాకు OnePlus 9R రీప్లేస్మెంట్ అయిందంటే నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఖచ్చితంగా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది నా డివైస్ ఖచ్చితంగా కాదు. సో 1 of our సబ్స్క్రైబర్ డివైసే. సబ్స్క్రైబర్ అనడం కన్నా మా అన్న వాళ్ళ ఫ్రెండ్ డివైస్. సో ఖచ్చితంగా ఈరోజు నాకు OnePlus 9R రీప్లేస్మెంట్ అయిందంటే దాంతో వాళ్ళ ఇది కూడా ఎంతో కొంత ఉంది. వాళ్ళు తిట్టడం, వాళ్ళు చేయడం వల్లనే ఖచ్చితంగా ఈరోజు OnePlus ఈ మూవ్ తీసుకొచ్చింది. ఏదైతే ఉందో మనకి 90 days పీరియడ్ 90 days 3 months అని టైం పీరియడ్ తీసుకొచ్చినారు కదా. ఖచ్చితంగా 3 months లోపు మీకు ఏదైతే ఉందో స్క్రీన్ చేపిస్తామని చెప్పేది ఇది తీసుకొచ్చింది అనమాట. అండ్ అదే చెప్తుంది. దీంతో మన తెలుగు టెక్ యూట్యూబర్స్ 0.001% కూడా లేదు వాళ్ళది. ఒక్కడు కూడా వీడియో చేయలేదు OnePlusకి. ఏమంటే మనకి భయపడితే రివ్యూ యూనిట్స్ రాదు. మనం ఎక్కడ OnePlusకి అవేర్నెస్గా మాట్లాడితే మనకి బీబీ గ్రూప్ నుంచి మొత్తం రివ్యూ యూనిట్స్ రాదు, రియల్మీ నుంచి రాదు, ఒప్పో నుంచి రాదు, మనకి OnePlus నుంచి రాదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే రెడ్మీ నుంచి, సామ్సంగ్ నుంచి, దేని నుంచి రివ్యూ యూనిట్స్ రాదు. మాకు రివ్యూ యూనిట్స్ రాకపోతే మా బదులు జరగదు. ఇంకా దానివల్ల మన వాళ్ళు ఎవరు OnePlusకి క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడలే. సో నార్త్ ఇండియన్ టెక్ యూట్యూబర్స్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడినారు మన కోసమే వల్ల ఇండియాలో అందరి కోసం మాట్లాడినారు. వాళ్ళు నార్త్ ఇండియన్ కోసం మాట్లాడరు. సో అది చెప్తుంటే 2 ఛానల్స్ కూడా ఇంగ్లీష్ ఛానల్స్. నార్త్ ఇండియన్ అని చెప్పడం కన్నా ఇండియాకి సంబంధించిన 2 ఇంగ్లీష్ ఛానల్స్ అవి. సో వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడినారు. వాళ్ళిద్దరే కాదు, ఎవరైతే OnePlus కోసం ఎవరైతే యూజర్స్ కోసం నిలబడి యూజర్స్ కోసం పోరాడి ఈరోజు OnePlusని ఫ్రీ రీప్లేస్మెంట్ తీసుకొచ్చినారో వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ ఎవ్రీవన్. నేను మన సబ్స్క్రైబర్స్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ టెక్వైజర్ అండ్ బీబోమ్కి స్పెషల్ థ్యాంక్స్. ఐ హోప్ ఇదే మనకి లాస్ట్ వీడియో అనుకుంటా గ్రీన్ లైన్ ఇష్యూ పైన. ఇంకేమైనా మీకు క్వరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఈ వీకెండ్ Q&Aలో మళ్ళీ మీ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా మీకు సర్వీస్ సెంటర్ గురించి కావచ్చు,
ఇంకెలా ఏం చేస్తున్నా ఇంకేమైనా క్వరీస్ ఉంటే OnePlus గురించి ఆ గ్రీన్లైన్ ఇష్యూ గురించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని సాల్వ్ చేయడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు కామెంట్ రిప్లై చేస్తాను. ఆ రోజు ఈ వీకెండ్ Q&Aలో నేను మళ్ళీ మీకు కవర్ చేస్తాను అనమాట.